మన బంగారం మంచిదేనా అంటే మనం తీసుకుంటున్న బంగారం ఎందుకు అంటే మెరిసేదంతా బంగారం కాదు. మార్కెట్లో పుత్తడి పేరుతో కొందరు ఇత్తడిని అంటగడుతున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి బంగారం కొనటం భారంగా మారుతుండటంతో ఇదే అదునుగా కొందరు వ్యాపారులు మోసాలకి పాల్పడుతూ ప్రజల అమాయకత్వాన్ని అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మొన్న గుంటూరు, ఇప్పుడు విజయవాడ. కొనే బంగారం స్వచ్ఛమైనదేనా అని అనుమానించాల్సినటువంటి సిచ్యువేషన్ తెస్తున్నారు కొందరు మోసగాళ్లు. నాణ్యతని నిర్ధారించుకొని అధికారికంగా వేయాల్సిన హాల్ మార్క్ ముద్రని కూడా హైజాక్ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. విజయవాడ వన్ టౌన్ లో లేజర్ మెషిన్ తో ఫేక్ హాల్ మార్క్ వేస్తున్న ఓ షాపు బండారాన్ని BIS అధికారులు బయటపెట్టారు. అసలు బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ ఎలా వేస్తారు, బంగారు నాణ్యతని ఎలా తెలుసుకోవాలి, దీనిపై డెమో రూపంలో మా కరెస్పాండెంట్ వసంత్ మరింత సమాచారం అందిస్తారు. BIS అండర్లో సర్టిఫైడ్ హాల్మార్కింగ్ సెంటర్ ప్రొపరేటర్గా ఉన్నటువంటి రమణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆర్నమెంట్స్ ఫస్ట్ ఈ జర్మనీ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషనరీలో చెక్ చేస్తామండి. 24 క్యారెట్ని 22గా ఆర్నమెంట్ చేస్తారు. దాన్ని 22% ఉంటేనే హాల్ మార్కింగ్ చేస్తామండి. అలాగే ఇది 92% వచ్చిన గోల్డ్ అండి, రింగ్స్. దీనిలో కాపర్ మాత్రం మిక్సింగ్ అయింది. దీన్ని ఇక్కడ టెస్ట్ చేసి దీని ప్యూరిటీని చెక్ చేసుకొని దీన్ని మేము మళ్ళీ ల్యాబ్ ప్రాసెసింగ్ కూడా చేస్తామండి. ఆ ల్యాబ్ను కూడా ఎలా చేస్తామంటే ఒక వస్తువుని, అది ఉంగరం కానీ, నెక్లెస్ కానీ, హారం కానీ, గాజులు కానివ్వండి, ఏదైనా కూడా ఆర్నమెంట్ని దాన్ని బ్రేక్ చేసి కట్ చేసి దాన్ని ఒక శాంపిల్గా తీసుకొని దాన్ని మా యొక్క ల్యాబ్లో టెస్టింగ్ చేస్తామండి. 1070 ఉన్నటువంటి ఒక టెంపరేచర్లో ఆ ఒక్క బంగారాన్ని కరిగి దాన్ని మెల్ట్ చేసి ముద్దగా చేసి దాన్ని ఒక స్టిప్ చేసి దాన్ని శాంపిల్ వెయిట్గా దానికి ఇంత మినిమం వెయిట్ అనేది తీసుకొని దాన్ని యాసిడ్ ప్రాసెసింగ్ అంతా కూడా చేసి దాన్ని ప్యూరిటీని చెక్ చేసుకొని ఆ ఒక్క వచ్చిన ప్యూరిటీని క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాతనే మేము BIS మోనక్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే కానీ దానికి HID కోడ్స్ అనేవి మాకు BIS నుంచి రిలీజ్ అవుతాయండి. ఆ కోడ్స్ని మేము 6 అంకెల కోడ్ని ఆర్నమెంట్పై ముద్రిస్తాము. దీనికి 6 అంకెల కోడ్ గల HID కంపల్సరీగా ఆర్నమెంట్ ముద్ర అయి ఉంటుంది. ఈ మిషన్ మీద మేము హాల్ మార్కింగ్ చేస్తాము. HID లేకుండా కనుక ఆర్నమెంట్ ఉందంటే ఖచ్చితంగా అది కల్తీనండి. ఇది ప్రస్తుతం హాల్ మార్కింగ్ సంబంధించిన సర్టిఫైడ్ ఎవరైతే యూనిట్కి సంబంధించిన ఓనర్గా ఉన్నాడో రమణ చెప్తాం. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్ TV9 విజయవాడ నుంచి. విజయవాడ వన్ టౌన్ లోని జ్యువెలరీ షాపుల్లో BIS అధికారుల తనిఖీల్లో బయటపడింది ఈ ఫేక్ హాల్ మార్క్ మోసం. కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా లేజర్ మెషిన్ ఏర్పాటు చేసి నగలపై హాల్ మార్కింగ్ వేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బంగారం నాణ్యతని చెక్ చేయకుండానే 22 క్యారెట్ల బంగారం అని హాల్ మార్క్ వేసేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన BIS అధికారులు హాల్ మార్కింగ్ మెషిన్లను, ల్యాప్టాప్ ని సీజ్ చేశారు. బంగారం నాణ్యతపై వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు BIS డైరెక్టర్ ప్రేమ సజ్జీని. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. బంగారం రేట్లు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బంగారం షాపుల యజమానులు ఇటీవల కాలంలో దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలను మోసం చేస్తూ బంగారంలో ఎవరైతే కొనుగోలు చేసేందుకు వస్తున్నారో వారిని నిండా ముంచేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఏ రకంగా మోసాలు జరుగుతున్నాయి, వారి విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రతి ప్రస్తుతం మనతో BIS డైరెక్టర్ ప్రేమ్ సజ్ని గారు ఉన్నారు. అసలు ఈ బంగారానికి సంబంధించి ఏ రకంగా వీళ్ళు మోసాలు చేస్తున్నారు, మీ తనిఖీలో వచ్చినటువంటి వివరాలు ఏంటి? మేము మామూలుగా మార్కెట్ శాంపిల్స్ అని జ్యువెలర్స్ దగ్గర అంతా శాంపిల్స్ తీస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. మా దగ్గర లైసెన్సెస్ తీసుకున్న అందరి దగ్గర. సో ఈ మధ్య కాలంలో మాకు తెలుస్తుంది ఏంటంటే హాల్ మార్కింగ్ మెషిన్లు విడిగా పెట్టేసుకొని టెస్టింగ్ ఏం జరగకుండా వాళ్ళే మార్కింగ్ చేసేస్తున్నారు. డూప్లికేట్ హాల్ మార్కింగ్ వేసేస్తున్నారు గోల్డ్ ఆర్నమెంట్స్ మీద. ఇలాగా మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, మా మార్కెట్ సర్వేలెన్స్లో కూడా తెలుస్తోంది. సో ఇలాంటి సెంటర్స్ మీద రైడ్కి వెళ్ళి ఆ లేజర్ మార్కింగ్ మెషిన్, అక్కడ దొరికిన బంగారం అంతా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం BIS యాక్ట్ ప్రకారం. సార్, ఇప్పుడు హాల్ మార్కింగ్కి సంబంధించినటువంటి యూనిఫికేషన్ ID నెంబర్ ఇచ్చేది, యూనిక్ ID నెంబర్ వేరు, బట్ వీళ్ళు లేజర్ మిషన్ తోటి హాల్ మార్క్ పేరుతో వేస్తున్నది వేరు కదా. అంటే ఎంత పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతున్నా కూడా ఎందుకు ప్రజలకు అవగాహన రావట్లేదు అనుకుంటున్నారు? బంగారం ప్యూరిటీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ కదా. ఇప్పుడు BIS పేరుతోటి లేజర్ మిషన్ తోటి ప్రింటింగ్ చేసి పంపడం అనేది, ఈ HUID అన్నది యూనిక్ నెంబర్, అది అందరూ వేయలేరు.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే BIS లోగో 22 క్యారెట్లు 916 బంగారం అని వేసి అమ్మేస్తున్నారు. HUID నెంబర్తో జరగట్లేదు. ఈ HUID నెంబర్ అన్నది యూనిక్ సాఫ్ట్వేర్లోంచి ప్రతి ఆర్టికల్కి అప్పుడే జనరేట్ అవుతుంది సిస్టంలో, అది రిపీట్ చేయడం అవ్వదు. సో మేమేం చేస్తామంటే ఈ అసైయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్స్లో జరుగుతున్న టెస్టింగు, ఈ HUID నెంబరు ఇవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటాం. దానికి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం. సో ఆ సాఫ్ట్వేర్ అంతా మా కంట్రోల్లో ఉంటుంది. సో ఆ నెంబరు ఇవన్నీ యూనిక్గా జనరేట్ అయ్యి ఆ నెంబర్ వేస్తే కరెక్ట్గా మీకు ప్యూరిటీ తెలుస్తుంది. అండ్ మాకు ఒక యాప్ ఉంది, BIS కేర్ యాప్ అని. అది కస్టమర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో దొరుకుతుంది లేదా యాపిల్ స్టోర్లో దొరుకుతుంది. దాంట్లోంచి BIS కేర్ యాప్ అని డౌన్లోడ్ చేసి ఈ యొక్క HUID నెంబర్ ఆ BIS కేర్ యాప్లో వేసి చూస్తే దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంది, ఏ జ్యువెలర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ అసైయింగ్ సెంటర్ టెస్ట్ చేశారు, వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఎంత ప్యూరిటీ వచ్చింది, ఈ అన్ని డీటెయిల్స్ BIS కేర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మీరు ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు, ఇటువంటి అక్రమాలు పాల్పడుతున్నటువంటి వారికి ఏం చెప్తారు? ఈ జెన్యూన్గా జ్యువెలర్ యొక్క లైసెన్స్ నెంబరు అడిగి తెలుసుకోండి. వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒక 10x మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ పెట్టి మీరే బంగారం మీద HUID నెంబర్ చూసుకొని ఆ నెంబర్ని మా BIS కేర్ యాప్లో వేసి చూసుకుంటే మీకే తెలుస్తుంది దాని ప్యూరిటీ నిజంగా వాళ్ళు చెప్తున్నంత ఉందా లేదా. 22 క్యారెట్లు అంటే 22 క్యారెట్లు ఉందా లేదా దానిపైన మార్క్ చేసి ఉంటుంది. సో ఒకవేళ ఇంత చేసినా సరే మీకు ఆ బంగారం మీరు తర్వాత ఎప్పుడైనా అమ్మడానికి వెళ్ళినప్పుడు తక్కువ ఉంది అని తెలిస్తే మీరు ఎప్పుడైనా సరే BISకి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము మొత్తం ఎంత తరుగు ఉందో దాంట్లో మొత్తం రీప్లేస్ చేయిస్తాం. ఇది ప్రస్తుతం డైరెక్టర్ ప్రేమ్ సజ్ని చెప్తోంది. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్, TV9 BIS కార్యాలయం నుంచి. అసలే బంగారం ధర ఆకాశానంటుతోంది. హాల్ మార్క్ ని కూడా ఫేక్ స్టాంప్ గా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. మొన్న గుంటూరు జిల్లాలో ఈ మధ్య బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లో ఇలాంటి దందానే బయటపడింది. దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు బెజవాడలో మరో బండారం బయటకొచ్చింది. అందుకే కస్టమర్లు అలర్ట్ గా ఉండాలని సర్టిఫైడ్ ఏజెన్సీలు నిర్ధారించే హాల్ మార్క్ ని ప్రమాణంగా తీసుకోవాలంటున్నారు BIS అధికారులు.